హలో, వెల్కమ్ టు సందేశ్వర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనల్ ఇవ్వాలి ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నా. అది చాలా రోజుల నుంచి కొనుక్కుందామని చూస్తున్నా. సో ఫైనల్గా ఇప్పుడైతే కొనుక్కున్నా అనమాట. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అన్బాక్స్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో మనం వచ్చేసి ఏంటంటే థంబ్నైల్ చూసే ఉంటారు ఏం కొనుక్కున్నా అనేది. సో మనం DJI Osmo Action 4 కెమెరా కొనుక్కున్నాం అనమాట. సో అది ఎట్లా కొనుక్కున్నా అంటే అన్బాక్స్ చేసుకుంటా మాట్లాడుకుందాం. సో ఓకే, ఇదన్నమాట మన కెమెరా DJI Osmo Action 4 అడ్వెంచర్ కాంబో అనమాట ఇది. సో ఇది నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసిన, కాకుంటే వీడియో కోసం అన్బాక్స్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను అనమాట. సో చూపించేసుకున్నాం మన కెమెరా ఏందనేది. సో కెమెరా నేను సైకిల్ కొనముందు నుంచే కొనుక్కుందామని చెప్పేసి. సో కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫస్ట్ సైకిల్ కొన్న తర్వాత మళ్ళీ ఐఫోన్ కొన్న తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు కూడా ఇది ఎట్లా అంటే నా పాత కెమెరా సోనీ ZV-E10 అది అమ్మేసి ఇది తీసుకున్నాను అనమాట. సో అది యాక్చువల్లీ ఇంకా వారంటీ కూడా అయిపోలేదు, కానీ అమ్మేసుకున్నా అది ఈ కెమెరా కోసం. ఈ కెమెరా ఏమేమి వచ్చినాయనేది చూసాం ఫస్ట్. సో ఇది వచ్చేసి ఏంటంటే సేఫ్టీ, కింద పడితే ఏం కాకుండా. అండ్ ఇది వచ్చేసి హెల్మెట్ మౌంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ట్రైపాడ్ ఉంటుంది కదా, దాని మౌంట్ ఇది. అండ్ ఇవి వచ్చేసి లెన్స్ అది. అండ్ ఇది వచ్చేసి కెమెరాకి, అంటే కింద పడితే ఏం కాకుండా సేఫ్టీ కోసం. ఇది ఒకటి C టైప్ కేబుల్ అనమాట. ఇవి ఆ మౌంట్స్కి స్క్రూస్. అండ్ బ్యాటరీస్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఇది కాంబో కాబట్టి 3 బ్యాటరీస్ వచ్చినాయి దీంట్లో. కెమెరా ఏంటంటే లాస్ట్ చూపిస్తాను, ఎందుకంటే నాకు మెయిన్ ఇష్టమైంది అది ఫస్ట్ చూపిస్తే అంత కిక్ ఉండదు. సో ఇది వచ్చేసి ఏంటంటే ట్రైపాడ్ 1.5 మీటర్ ఉంటుంది. సో నాకు నచ్చింది ఇదే దీంట్లో. ఫేక్ డ్రోన్ షాట్స్ అనమాట తీసుకోవచ్చు దీంతో. ఇంకా సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మన కెమెరా తీస్తున్నాము. సో ఇది ఇంకెట్లా యాక్టివేట్ చేయాలో కూడా అంటే అన్బాక్స్ చేసినా కానీ అంటే దీన్ని ఎట్లా రన్ చేయాలి, ఎట్లా దీంతో షూట్ చేయాలనేది తెలియదు. సో దాన్ని చూసి చేసి నేర్చుకోవాలి. సో ఇదన్నమాట DJI Osmo Action 4. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం చెక్ చేసుకోవడానికి ఒక బ్యాటరీ అయితే ఇస్తున్నాం. సో దీనిలో మనకు ఛార్జింగ్ పెట్టిస్తారు ఆల్రెడీ. సో నేను ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు ఏంటంటే నాకు అర్థం కాలేదు అసలు బ్యాటరీ ఎట్లా పెట్టాలి ఏంది అనేది. అందులో వీడియోస్ చూసి తీయాల్సి వచ్చింది. ఇట్లా వెళ్తుంది అని చెప్పేసి కూడా తెలియదు నాకు. వెళ్ళింది. సో ఇదన్నమాట బ్యాటరీ పెట్టేది. అండ్ ఇక్కడనే సైడ్కి మెమరీ పెడతాం కదా, ఆ స్లాట్ ఉందన్నమాట. సో ఇప్పుడు బ్యాటరీ పెడుతున్నా. ఈ మెమరీ ఏంటంటే నేను స్కూల్లో 9th స్టాండర్డ్ ఉన్నప్పుడు తీసుకున్నా. అంటే దగ్గర అంటే 2015లో ఏమో తీసుకున్నా. అసలు ఇప్పటికీ రన్ అవుతుంది అనమాట. సో మెమరీ అయితే ప్లేస్ చేసేసిన. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అంటే మనం ఊకే బ్యాటరీస్ తీసి పెట్టడం బదులు ఇట్లా కూడా అంటే ఎమర్జెన్సీ అని కాదు, ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం అడాప్టర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మైక్ కూడా C టైప్ వైర్ మైక్ దొరుకుతుంది. సో దానికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, వైర్లెస్ కూడా దొరుకుతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఆన్ చేస్తున్నా. ఎస్
HD format not supported, format try again. Okay. సో ఇది అనమాట, క్లారిటీ కనిపిస్తుందో లేదా మీకు, తీస్తుంది కదా. అండ్ సో ఫైనలీ మన కెమెరా అయితే ఆన్ చేసేసిన. ఇది వచ్చేసి 4K ఫార్మాట్, 4K 60 ఫ్రేమ్స్లో పెడతాం. అది ఒక్కటే తెలుసు నాకు, మిగతా అంటే సెట్టింగ్స్ ఏం తెలియదు. ఇక ఇది ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి, అంటే వీడియో ఎట్లా షూట్ చేయాలి ఏంది అనేది. సో అది చేసినాక దీంతోనైతే పక్క ఈ వీక్లో నేను కంపల్సరీ బ్లాగ్ చేయబోతున్నాను. అది బ్లాగ్ అనేది కూడా నాకు ఐడియా లేదు, ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ కెమెరా సెట్టింగ్స్ నేర్చుకొని ఆ బ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇదన్నమాట. సో మళ్ళీ ఒకసారి అన్నీ చూపించేస్తాను. ఇది ఒకటి బ్యాటరీ కేస్ అనమాట, ఫ్రీ వస్తాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి 1.5 మీటర్ ట్రైపాడ్. అండ్ ఇది వచ్చేసి మౌంట్స్, ఇదేమో ట్రైపాడ్ మౌంట్, ఇదేమో హెల్మెట్ మౌంట్, ఇవి వాటి స్క్రూస్ అనమాట. ఇది కేబుల్, సి టైప్ కేబుల్, ఇది లెన్స్. అండ్ ఇది వచ్చేసి కెమెరాకి సేఫ్టీ బాడీ, అంటే కింద పడితే ఏం కాకుండా. అండ్ ఫైనల్ ఈ కెమెరా నేను యాక్చువల్లీ మెమరీ కార్డ్ కూడా వస్తుంది అనుకున్నా, కాకుంటే మెమరీ కార్డ్ ఇవ్వలేదు. సో అట్లా అని చెప్పేసి నేను జస్ట్ ఇప్పుడు చెక్ చేయడానికి నేను ఏంటంటే నా పాత మెమరీ అనేది యూజ్ చేస్తున్నా. సో ఇదన్నమాట, నేను కెమెరా కొనుక్కున్నా. ఇది అంటే చాలా ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట. అంటే సైకిల్ ముందు నుంచే అనుకుంటున్నా, అంటే మీరు అర్థం చేసుకోండి. యాక్చువల్లీ నేను గోప్రో తీసుకుందాం అనుకున్నా. అంటే నాకు ఫస్ట్ గోప్రో అనే ఐడియా ఉంది, అంటే బ్లాగింగ్ కెమెరాస్ అంటే గోప్రో అనే ఐడియా ఉందన్నమాట. సో తర్వాత మనం సెర్చ్ చేస్తుంటే ఇక రీసెంట్ టైమ్స్లో ఇక DJI Osmo అనేది హైలైట్ అవుతుందన్నమాట. సో నేను దాని రివ్యూస్ చెక్ చేసిన, కంపేర్ చేసిన గోప్రోకి దీనికి. అంటే దీనికంటే బెస్ట్ కూడా ఉన్నది, కాకుంటే అది మన బడ్జెట్లో కాదు. ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే నా పాత కెమెరా ఏదైతుందో Sony ZV-10, అది అమ్మేస్తే దాంతో వచ్చిన పైసల్లో ఇది వచ్చేసేయాలనుకొని ఇది తీసుకున్నాను అనమాట. సో ఏంటంటే ఇప్పుడు అదంతా నేను దీనికి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టలేదు. సో అట్లా అని చెప్పేసి ఈ కెమెరా తీసుకున్నా. ఇది కూడా చాలా బెటర్, బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది. గోప్రో కన్నా ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇదన్నమాట అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నాకు పెద్ద సెట్టింగ్స్ తెలియదు కాబట్టి వీడియో చేసి అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక బ్లాగ్ తీస్తా, ఈ వీటిలో అది తీసి అప్లోడ్ చేస్తా. అంతవరకు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడడం వాళ్ళంతా చూసేయండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సందేశ్.